అందరికీ నా వందనాలు. దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ మాట. రైట్. ఇక్కడ పిలిచినవాడు యేసు ప్రభువారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అని పిలిచాడు. ఆయన దగ్గర విశ్రాంతి ఉందంట. అంటే మనకు కావాల్సిన విశ్రాంతి కాదు, ఆయన దగ్గర ఒక విశ్రాంతి ఉంది, అది ఇస్తాడు. మనం అనుకున్న విశ్రాంతి కాదు, దేవుడి దగ్గర ఒక విశ్రాంతి ఉంది. ఆ విశ్రాంతిని దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అది ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి, ప్రతి మనిషి జాతికి, ఏ కులము ఏ మతం భేదం లేదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. ఆ విషయాన్ని పట్టుకుని, ఇదిగో ఈ విషయంలో నేను అలసిపోయి ఉన్నాను, ఈ విషయంలో నేను విసిగిపోయి ఉన్నాను, నా ప్రాణానికి నెమ్మది కావాలి, ప్రశాంతం కావాలి, నువ్వు నాకు ఇస్తా అన్నావు కదా, ఈ మాట ప్రకారం ఇవ్వు అని అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేసే దేవుడు. ఈ విషయాల్లో మనం నేర్చుకుంటున్నాము, మనము ప్రయాస కొంచెం భిన్నంగా పడాలి. మన జీవితం విషయంలో కూడా పడచ్చు, పడి వెళ్ళచ్చు. కానీ దేవునిలో కొంచెం ఒక మెట్టి ఎదగాలంటే మనం మన ఆత్మీయమైన విషయాల్లో ప్రయాసపడుతూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, వేదన పడుతూ, ఆత్మ సంబంధులుగా ఉన్న మనము ఆత్మీయమైన విషయాల్లో ప్రయాసని దేవుని చూపించాలి అనే విషయాలు మనము నేర్చుకుంటున్నాం. పోయినసారి మనం మాట్లాడుకున్నాము, శిష్యుల్ని దేవుడు పిలుస్తున్నప్పుడు శిష్యులు పనుల్లో ఉన్నారు, ఖాళీగా ఉన్న వాళ్ళని పిలవలేదు. పనులు చేస్తుండగా యేసు ప్రభు అని పిలిస్తే ఆ వెంటనే ఆ పనుల్ని వదిలి, యేసు ప్రభుని వెంబడించాలంటే ప్రారంభంగా ఉండాల్సింది వదిలి వెంబడించాలి, వదులుకొని వెంబడించాలి. పట్టుకుని వెంబడిస్తానంటే కుదరదు, సంకలో పెట్టుకుని నేను వెంబడిస్తానంటే కుదరదు, నాలో ఉంచుకుని నేను వెంబడిస్తానంటే కుదరదు. యేసు ప్రభుని వెంబడించేవారు క్రైస్తవులు అని మొట్టమొదటిగా అంత్యకులు అనబడ్డారు క్రైస్తవులుగా. ఆ క్రైస్తవ్యము, క్రిస్టియన్స్ అన్న పిలుపుకి ఒక అర్థం ఏంటంటే వీరు యేసు ప్రభుని వెంబడించేవారు. యేసు ప్రభుని వెంబడించడం అంటే యేసుని లాగా వదిలి వెంబడించడం అనే విషయాలు మనము నేర్చుకున్నాం పోయినసారి. కొంచెం ముందుకెళ్ళి మనం ఇంకా యేసుని ఏం వెంబడించాలి, ఎలా వెంబడించాలి అనే విషయాలు కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకరోజు మా అమ్మగారు పొద్దున్న పాల ప్యాకెట్ తేవాలరా వెళ్ళరా అంటే, పాల ప్యాకెట్ కోసం సరే అమ్మ వెళ్తా అని చెప్పి ఉదయమే పాల ప్యాకెట్ కోసం నేను మా ఇంటి పై నుంచి కిందకి దిగాను. దిగి వస్తుంటే రోడ్డు మీద స్కూల్ పిల్లల బ్యాచ్ చాలామంది ఇలా బోర్డులు పట్టుకుని స్కూల్ పిల్లలు అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. రిపబ్లిక్ డే 26 జనవరి అంటారు కదా, ఇక్కడ ఇప్పుడు రాబోతుంది 26వ తారీఖుని స్కూల్లో రిపబ్లిక్ డే చేస్తారు. ఆ రిపబ్లిక్ డే రోజున నేను కిందకి దిగాను. స్కూల్ పిల్లలంతా చక్కగా తెల్ల యూనిఫామ్ వేసుకుని, తెల్ల షూలు వేసుకుని, బోర్డులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు మౌనంగా. ఆ బోర్డుల మీద మొక్కలు పెంచండి, చెట్లు పెంచండి, పిల్లల్ని పనుల్లోకి పంపొద్దు, స్కూల్కి పంపండి అని చెప్పి ఆ రిపబ్లిక్ డే సందర్భంగా వారు 26 జనవరి సందర్భంగా ఆ రోడ్డు మీద అలా నడుచుకుంటే చక్కగా ముచ్చటగా అనిపించింది నాకు. నేను కిందకి దిగి ఆ పిల్లోడిని ఒకలా చూస్తూ ఉంటే ఒక పిల్లోడు హ్యాపీ రిపబ్లిక్ డే అనియా అని చెయ్యలేచ్చాడు. థ్యాంక్ యూ తమ్ముడు అని నా చెయ్యి కలిపాను. కలిపి నేను ఆ అబ్బాయితో మాట్లాడుతూ పాల ప్యాకెట్ కోసం బయలుదేరుతున్నాను. నీ పేరేంట్రా అన్నాను. పలానా పేరు చెప్పాడు. అని నా ఫ్రెండ్ అన్యా, ఈడు ఆడ ఫ్రెండ్ అన్యా, అది ఈడు ఫ్రెండ్ అన్యా, వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు అన్యా అని మాట్లాడుతూ ఉంటే నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఏ క్లాస్ చదువుతున్నారు, ఏంటి, ఏ స్కూలు, ఎప్పుడు ప్రతిసారి చేస్తూ ఉంటారా అని ఆ పిల్లలతో మాట్లాడుతుంటే నేను మాట్లాడే లోపల పిల్లలందరూ కూడా నాతో మాట్లాడుతున్నారు. వెనక్కి తిరిగిపోయి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. హలో అని, హాయ్ అని, హలో అని, హాయ్ మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుతాను పిల్లలతో. చక్కగా నవ్విస్తూ నేను మాట్లాడుతాను, వాళ్ళు విషయాలన్నీ చెప్తున్నారు, చదువు విషయాలు, స్కూల్ విషయాలు అన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారండి. వాళ్ళతో పాటు నడుచుకుంటున్నాను, వాళ్ళతో పాటు మాట్లాడుతున్నాను, వాళ్ళతో పాటు నడుచుకుంటూ మాట్లాడుతున్నాను. నేను ఒక 20 నిమిషాల తర్వాత నేను తేరుకుని చూస్తే వాళ్ళ స్కూల్ గేట్ దగ్గర నేను ఉన్నాను. పాల ప్యాకెట్ 3 ఇళ్ళు దాటితే షాపు, కిరాణా కొట్టు మాకు 3 ఇళ్ళు దాటితే పాల ప్యాకెట్ షాప్ అది. నేను మాట్లాడుతూ పిల్లలతో వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారండి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, నవ్వుతూ మాట్లాడుతున్నానని. 1.5 కిలోమీటర్ స్కూలు, ఎందుకు వెళ్ళానో తెలీదు. సడన్గా పిల్లలు ఓకే అనియా, బాయ్ అనియా అన్నారు. బాయ్ అన్నారేంటి ఇలా అనుకుని సరిగ్గా చూసినప్పుడు స్కూల్ గేట్, ఆ స్కూల్ లోపల దూరిపోయారు. నేను వెళ్ళడానికి లేదు. నేను ఎందుకు వచ్చాను,
దేనికి వచ్చాను ఇక్కడికి, ఎవరితో వచ్చాను, ఎవరు తీసుకొచ్చారు, ఏమీ గుర్తు అట్లా ఒకేసారి మైండ్ అంతా ఒకలా ఆగిపోయినట్టు. కాసేపు నెమ్మదిగా నిదానంగా ఉండి ఆలోచిస్తే పాల ప్యాకెట్ కోసం దిగాను. ఈడెవడో చేయి కలిపాడు, ఆడితో మాటలు కలిపాను, మాటలు కలిపి 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 ఆడితో పాటు నేను కూడా వెళ్ళిపోయాను అనే విషయం గుర్తుకొచ్చింది. ఈ లోపల మా అమ్మ ఫోన్ కొట్టేస్తుంది, నాకు తెలియట్లే గోల్లో. పాలకాలు వెళ్ళి అంతసేపు ఏంట్రా, ఇక్కడే కదా అని పాలు తేవాలని అప్పుడు కొచ్చుకొచ్చింది. 3 ఇళ్ళు దాటితే షాపు, కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళతో పాటు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళానో తెలియదు, దేనికి వెళ్ళానో తెలియదు, కానీ ఒక మైకంలో నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు యేసు ప్రభువుని మీరు ఎందుకు వెంబడిస్తున్నారో ఏం చెప్తారు? యేసు ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నారు అంటే ఒక మంచి సమాధానం ఏం చెప్తారు? చాలా వరకు తెలిసింది పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడని, యేసు ప్రభు దేవుడని, మన కోసం ప్రాణం పెట్టాడని. ఇంకేమైనా ఉంటాయా? ఎందుకు వెంబడిస్తున్నాము అంటే ఒక నిర్దిష్టమైన మాట మనం చెప్పలేం. అలా దేవుడు ఉండాలి కాబట్టి, నమ్మాలి కాబట్టి, నమ్ముకుంటూ వస్తాం కాబట్టి అని ఒక. ఇప్పుడు అనుకుందాం, ఒక వ్యక్తి మీకు అప్పు అడిగాడు. అప్పు అడిగిన తర్వాత మీరు ఆ వ్యక్తికి అప్పిచ్చారు. 10 రోజుల్లో మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. 10 రోజుల్లో ఇవ్వలే, నెల అయ్యింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, ఇంక నేను ఇవ్వలేనండి అని డైరెక్ట్గా చెప్పేశాడు. మరలా అదే వ్యక్తి ఇంకో సంవత్సరం తర్వాత మిమ్మల్ని అప్పు అడగడానికి వచ్చాడు. ఇస్తారా ఎవరా? ఎవరు? మిమ్మల్ని ఎవరిని అడిగారు అనుకోండి, అదేంటండి అప్పు అడిగారు కదా, ఎందుకు ఇవ్వట్లేదు, ఇవ్వచ్చు కదా అంటే ఏం చెప్తారు కారణం? పోయినసారి ఎప్పుడు పట్టుకెళ్ళాడండి ఆడు, ఆ పట్టుకెళ్ళింది ఎప్పుడో నాకు ఇవ్వలే. ఇప్పుడు మీకు ఇవ్వకపోవడానికి కారణం, ఒక నిర్దిష్టమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే పోయినసారి ఎప్పుడు పట్టుకెళ్ళాడు కాబట్టి అది ఇవ్వలేదు అనేది ఒక మంచి బలమైన కారణం చెప్పగలుగుతున్నారు. యేసు ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నారు, దేనికోసం వెంబడిస్తున్నారు అని ఎవరైనా మన ప్రశ్నిస్తే, అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్మావు నువ్వు, ఎందుకు వెంబడిస్తున్నావు నువ్వు అని ప్రశ్నిస్తే ఒక నిర్దిష్టమైన సమాధానం మనం చెప్పలేం, ఒక ప్రత్యేకమైన సమాధానం మనం చెప్పలేం, ప్రత్యేకమైన కారణం కూడా చెప్పలేం. మనం చెప్పే కారణాలు చాలా వరకు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే, నాకు పలానా జబ్బు ఉండేదండి, ఆ జబ్బు నయమైపోయిన తర్వాత నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని కొన్ని మాటలు చెప్తారు. పలానా అప్పు ఉండేదండి, నాకు యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేశానంటే అప్పు తీరిపోయింది అని చెప్తారు కొందరు. ప్రతి ఒక్కడు యేసు ప్రభు దగ్గర రావడానికి కారణం. ఇప్పుడు మీరు దేవుని దగ్గర రావడానికి కారణం ఏమైంది, ఏంటి కారణం? నీకేంటి కారణం ఇప్పుడు యేసు ప్రభు దగ్గర రావడానికి? కారణం ఏమీ లేదు. చెప్తున్న సమాధానం గమనించండి. నన్ను చూసి, వాక్యం విని దాన్ని బట్టి దేవునితో అంటి కట్టబడ్డా. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు నమ్మారంటే మా అమ్మలు నమ్మారు కాబట్టి అది అలా కొనసాగుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు వారి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మలు నమ్మారు కాబట్టి. ఇప్పుడు యేసుని ఎందుకు నమ్ముతున్నావు అంటే ఒక నిర్దిష్టమైన సమాధానం ఉండదు. యేసుని ఎందుకు వెంబడిస్తున్నావు అంటే ఒక నిర్దిష్టమైన సమాధానం మనకు ఉండదు. ఏదో కారణం ఉంటుంది, ఏదో అయ్యిందో ఏదో. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మైకు ఇలా కొడితే ఇది ఊగదు, పడిపోదు. ఇక్కడ మైక్ స్టాండ్ ఉంది చూడండి, అది కొన్నది, అది గాలి వచ్చిందంటే పడిపోద్ది. గాలి ఊగిందా ఆ మైక్ స్టాండ్ పడిపోద్ది, ఈ పుస్తకం పెట్టిన స్టాండ్ 2 పడిపోతాయి. కారణం ఏంటి? తేలిగ్గా ఉంది ఒకటి కారణం. ఇంకా 3 కాళ్ళు ఉన్నాయి, దానికి 3 దీనికి 3 కాళ్ళు. పోనీ సరిగ్గా సపోర్ట్ లేదు, ఇంకేదో ఉంది చూడండి. దానికి బలం లేదా, ఆ స్టాండ్కి బలం లేదా? పోనీ బలం లేదనుకుందాం. బలం ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? దానికి రావాలి. ఇప్పుడు దీన్ని నేను పట్టుకోలే, గాలి వేసినా పడదు. మీరు ఎప్పుడైనా ఇది ముట్టుకుని చూసారా? అది పట్టుకో. ఇప్పుడు ఏదో వచ్చావు, దగ్గరలో వచ్చావు, బరువు ఉంది. బరువు ఎక్కడుంది? బరువు ఎక్కడుంది? కింద ఉంది బరువు. కింద బరువు ఉంటే పైది
నిలబడుతుంది. ఇప్పుడు దాని కింద బరువులు లేవు, తేలిక, అందుకు అవి గాలి వేసినా టచ్ చేసినా తప్పన పడిపోతుంది. ఇప్పుడు దీనికి కింద బరువు ఉండి పట్టుకుని ఉంది కాబట్టి ఇది ఒకట్లేదు, బరువు కింద ఉంది. ఇప్పుడు మీకు అర్థమైనా చెప్తాను. పునాదులు ఎక్కడేస్తారు? భూమి లోపల, పైన లోపల వేస్తారు. అంటే కింద బరువు ఉండి పునాది సరిగ్గా ఉంటే పై ఇల్లు కదల్లో. పునాదులు పైన వేస్తే పునాదులు కనపట్లేదండి, మా జనాలు కనపడాలి కదా, పునాది వేసామని పైన వేద్దాం అన్నాడు, అవుతుందా? మొత్తం పడిపోద్ది. పునాది ఎక్కడ ఉండాలి? కింద భూమి లోపలికి. కొన్ని చెట్లు గాలి వేస్తే పడిపోతాయి, కొన్ని చెట్లు పడవు. కారణం లోపలికి ఎంతకి వెళ్తే అంత బలంతో పట్టును ఉంటాయి. అంటే పునాది ఎంత బలం ఉంటుందో అంత బలంగా పైన నిలబడుతుంది అని అర్థం. ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నాము అనే పునాది ఎంత బలహీనంగా ఉంటే అంత త్వరగా పడిపోతాం. ఎంత బలహీనంగా ఉందో అంత త్వరగా పడిపోతాం. యేసుని ఎందుకు వెంబడిస్తున్నాం అనే దాని మీద ఒక నిర్దిష్టమైన బలమైన కారణం మీరు పట్టుకోకపోతే పడిపోతారు. ఇప్పుడు మీ పూర్వీకులు బట్టి మీరు యేసు ప్రభువుని నమ్మారు. పూర్వీకులను బట్టి యేసుని నమ్మడానికి కారణం ఏంటంటే పూర్వీకులు. ఇప్పుడు అనుకుందాం ఇప్పుడు గాల్లో ఎవడో దీపం వెలిగిస్తున్నాడు, గాల్లో మీ ముందే అద్భుతాలు చేస్తున్నాడు, నేనే దేవుణ్ణి ఈ తరానికి అన్నాడు. మీ కళ్ళు ఎదురుగుండా అన్ని పనులు చేసేస్తున్నాడండి. మీరు ఊహించనివి, మీరు అనుకోనివి చేసేస్తున్నాడు. మనసులో అవునా వస్తుందో రాదా? చాలా శక్తులు. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకో వెళ్ళాలనిపిస్తుందా లేదా? ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? పునాది సరిగ్గా లేకపోవడం. ప్రాబ్లం ఎక్కడొస్తుంది తెలుసా? పునాది సరిగ్గా లేకపోవడం. ఇప్పుడు మా చెల్లి చెప్పింది నా బట్టి వాక్యాన్ని బట్టి వచ్చింది అనేది, రైట్? ఇప్పుడు పునాది ఎక్కడుంది? నవీనన్న వాక్యము. పొరపాటున ఎక్కడో మారుమూల ప్రాంతంలో నేను సిగరెట్ తాగడం చూసింది అనుకుందాం. పునాది ఏమవుతుంది? తాగనులేండి అనుకుందాం కాసేపుకి. చిచ్చి ఈడింత మోసగాడా, ఈడు వద్దు, ఈడు దేవుడు వద్దు, నమస్కారం అయిపోద్దా లేదా? మనసు ఏమవుద్ది ఒకేసారి? పునాది మనుషుల మీద లేదా పూర్వీకులు చేసిన దాని మీద పునాది ఉండడానికి వీలేదు. ఎందుకు యేసు ప్రభుని వెంబడిస్తున్నాం అనే పునాది చాలా బలంగా లేకపోతే రాబోతున్న రోజుల్లో పడిపోతాం మనం. మన పునాది దేని మీద కట్టబడాలో నేను చెప్తాను. 7 పునాదులు చెప్తాను, 7 పిల్లర్లు, 7 పునాదులు. ఈ 7 పునాదుల మీద మీ భక్తి జీవితం కట్టిన ప్రయత్నం చేయండి. ఇంకేది వద్దు, మనుషులు వద్దు, పూర్వీకుల భక్తి కాదు. మీ పునాది ఎందుకు ఉండాలంటే, దేనికోసం ఉండాలంటే 7 పునాదులు చెప్తాను. ఆ 7 పునాదుల మీదే నేను అంతకు వెంబడిస్తున్నాను యేసు ప్రభువుని అనే చెప్పడానికి ప్రయత్నించండి. మొట్టమొదటి పునాది చెప్తున్నాను నేను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా 9 6వ మాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ మాట. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీదే రాజ్యభారము ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానానికి కర్త, ఆయనకి పేరు పెట్టబడెను. యెషయా గ్రంథంలో రాయబడింది. యెషయా గ్రంథం పాత నిబంధన గ్రంథం, మనం ఇప్పుడు వెంబడిస్తుంది కొత్త నిబంధన గ్రంథం. అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడని కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడి ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవక్త నోట్లోంచి ఆ మాట పెట్టబడి ఉంది. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే రాయబడి ఉంది, రైట్? ఇప్పుడు గమనించండి, యేసుని ఎందుకు నమ్మాలి అంటే ప్రారంభంగా మన పునాది ముందుగా బైబిల్లో ప్రవచించబడింది. ఎందుకు నేను నమ్ముతున్నాను అని చెప్పాలి. ఏంటది?
ముందుగా యేసు ప్రభు ఈ భూమి మీద రాకముందే యెషయా అనే ప్రవక్త నోట్లోంచి ఈ మాటని చెప్పబడింది, రాయబడి ఉంది. ఈ మాట బట్టి ఒకసారి మీకా గ్రంథం వద్దాం. మీకా గ్రంథం వద్దాం ఒకసారి. 5వ అధ్యాయము 2వ మాట చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవున్నాడు, నీలో నుండి వచ్చును. రైట్, ఇక్కడ ఏంటి చూడండి, మళ్ళీ చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఇందాక యెషయా ప్రవక్త ఒకడు పుడతాడు అని చెప్పాడు. ఇక్కడ ఏంటో తెలుసా, అడ్రస్ కూడా చెప్పేశాడు. ఏ ప్రాంతంలో పుడతాడో చెప్పేశాడు, ఏ గ్రామంలో పుడతాడో చెప్పేశాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడో కూడా చెప్పేశాడు. యెషయా ప్రవక్త ఒకటి మాట్లాడితే ఇక్కడ మీకా దగ్గరకు వచ్చినప్పటికి ఇంకా క్లారిటీ వచ్చింది, ఇంకా వివరంగా చెప్పేశాడు. ఎందుకు పుట్టాడో, దేనికి పుట్టాడో అది ముందుగానే లెక్కించబడింది, అది జరగబోతుంది అని చెప్పి వివరంగా మాట్లాడబడు. ఇప్పుడు యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నాడండి అని అడిగితే మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, యెషయా గ్రంథంలో ప్రవక్త ముందుగానే మాట్లాడాడండి. మీకా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అడ్రస్తో సహా చెప్పబడిందండి, ఏ ప్రాంతంలో పుడతాడో కూడా చెప్పబడిందండి. ఆ మాట బట్టి మేము యేసు ప్రభుని నమ్ముతున్నాము. ఇది ఉంటుందా? ఇది చెప్పాలి. పునాది ఏంటి? ఇప్పుడు మన పునాది దేని మీద కట్టుకోవాలి? ఈ మాట బట్టి, వాక్యాన్ని బట్టి, ఈ వచనాన్ని బట్టి. ఇప్పుడు శిష్యుల్ని యేసు ప్రభు వారు పిలిచాడు. వారు ఎందుకు వెంబడించి ఉంటారు? అద్భుతాలని చూశారని. ఇంకా మరి అదే ఈ వచనాలు బట్టి అప్పుడు చెప్పింది ఇప్పుడు నెరవేరింది అని వెంబడించడం ప్రారంభించారు. శిష్యులు యేసు ప్రభువుని వెంబడించిన కారణం ఆయన చేసిన అద్భుతాలు ప్రాముఖ్యమైనది కాదు. యెషయా ప్రవక్త ముందుగా చెప్పిన యేసు ఈయనే అని చూసి, అంటే ఈయన చేస్తున్న అద్భుతాలను చూసి, ఆ ప్రవక్త చెప్పిన మాట బెత్లెహేములో పుట్టాడు, ఈయనే దేవుని కుమారుడు అని ఈ వచనాన్ని బట్టి నమ్మి వెంబడించారు. అద్భుతాలు అప్పటికే గారడీలు చాలామంది ఉన్నారు, గారడీలు మంత్రాలు చేసే చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభుకి ఇవ్వబడిన ఒక పునాది ముందుగా యెషయా గ్రంథంలో వేశారు కాబట్టి ఆ మాట బట్టి శిష్యులను వెంబడించడం ప్రారంభించారు. ఇప్పుడు మనము ఎందుకు వెంబడిస్తున్నాము అంటే కారణం చెప్పాల్సింది, కారణం అవ్వాల్సింది. యెషయా గారు మాట్లాడారు, మీకా గారు మాట్లాడారు, ఆయన వస్తాడు, పుడతాడు అని నమ్మి మేము యేసు ప్రభువుని వెంబడిస్తాము. మన పునాది, మొట్టమొదటి పునాది దీని మీద కట్టబడి ఉండాలి, ఇంకేది ఉండడానికి వీలదు. మొదటి పునాది యెషయాలోని, మీకాలోని రాయబడి ఉంది. రైట్, ఇప్పుడు శిష్యులకి ఒక ముందుగా ఇవ్వబడిన వచనాన్ని నెరవేర్పు చూశారు కాబట్టి వెంబడించారు. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. రెండో పునాది చెప్తాను. మొదటి పునాది యెషయా మాట్లాడారు, మీకా గారు కూడా మాట్లాడారు. రెండో చెప్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ మాట చూడండి. 1:18. యేసుక్రీస్తు ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారికేమో కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశం. రైట్, ఇది తర్వాత చదవండి మీరు. యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారు అని ఎవరన్నా అడిగితే మీ రెండో పునాది ఏంటంటే ఆయన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. నేను నమ్మడానికి కారణం ఏంటంటే అండి, ఆయన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక అండి. మనుషుల కలయిక వల్ల పుట్టలేదు, పరిశుద్ధాత్మ దేవుడు వల్ల పుట్టాడు. ఆయన పుట్టుక పరిశుద్ధమైనది గనుక నేను నమ్ముతున్నాను. ఎంత దృఢమైన బలమైన ఆలోచన మన లోపల ఉండాలి. ఇవి లేకపోతే ఈ రాబోతున్న రోజుల్లో ఖచ్చితంగా పడిపోతాం. ఖచ్చితంగా మీ పునాదులు ఇంకెవరి మీద వేసినా, మీ పునాదులు ఇంక దేని మీద పెట్టినా, మీ పునాదులు దేని ద్వారా కట్టబడినా ఈ రాబోతున్న రోజుల్లో గాలి తుఫాన్లకి ఖచ్చితంగా పడిపోతారు.
మన పునాది యెషయా మాట్లాడాడు కాబట్టి, మీకా గారు మాట్లాడారు కాబట్టి, అది నెరవేరిపోయింది కాబట్టి, ఆ నెరవేరిపోయిన దాంట్లో ఆయన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. ఈ ప్రపంచంలో అలాంటి పుట్టుక ఏది లేదు. అలాంటి పుట్టుక ఇప్పుడు వరకు ఏది రికార్డ్ చేయబడలే. ఒకే ఒక్క పుట్టుక రికార్డ్ చేయబడింది, అది యేసు ప్రభుది. యేసు ప్రభు పుట్టుకే ఆ పరిశుద్ధమైనది అనేది రికార్డ్ చేయబడింది. నేను ఎందుకు నమ్ముతున్నానంటే ఆయన పరిశుద్ధమైన పుట్టుక బట్టి నేను యేసుని వెంబడిస్తున్నానండి. ఇది బలమైన కారణంగా మారాలి. మారకపోతే ప్రమాదం. 2 పునాదులు చెప్పాను. యెషయా మీకా మాట్లాడిన ప్రవచనం నెరవేర్పు జరిగింది. ఆ నెరవేర్పు ఎలా జరిగింది? పరిశుద్ధమైన పుట్టుక. దాన్ని బట్టి నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నానండి అనే మాట, ఆలోచన మనలో రావాలి. 3వది చెప్తున్నాను నేను. 3వ పునాది చెప్తున్నాను. 2 కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ మాట చూడండి. ఎందుకంటే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను, ఏం ఎరగని, పాపం ఎరుగని ఆయనను, అది అండర్లైన్ చేసుకోండి. ఆ మాటని అండర్లైన్ చేసుకోండి. పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. రైట్. పాపము ఎరగని ఆయనను. యేసులో ఎలాంటి పాపము లేదు. యేసు ప్రభుని మీరు ఎందుకు వెంబడిస్తున్నారంటే, మనం చెప్పే సాకులు, మనం చెప్పే కారణాలు పరలోక రాజ్యము, యేసు ప్రభు మంచి దేవుడు, యేసు ప్రభు నమ్ముకుంటే మంచి జరుగుద్ది, యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతాం, నరకం తప్పించుకుంటాము. మనం చెప్పేవే కదా కారణాలు. మన పునాది దేని మీద ఉంది? ఏదో చేస్తాడు, ఏదో ఇస్తాడు, ఏదో అవుతుంది. ఇవ్వకపోతే పునాదులు పడిపోతుంది. జాగ్రత్త. ఇప్పుడు మన పునాది దేని మీద ఉండాలి? ఆయనలో ఏ పాపం కూడా లేదండి, ఏ తప్పు కూడా లేదండి, ఎలాంటి చిన్న మచ్చ కూడా లేదండి. అంతలా బ్రతికాడు, అంత పరిశుద్ధంగా బ్రతికాడు. అందుకంటే నేను వెంబడిస్తున్నాను యేసు ప్రభుని. ఉంటుందా ఇంత కారణం? యేసుని ఎందుకు వెంబడిస్తున్నారంటే ఇంత బలమైన కారణం మనలో ఉంటుందా? ఏదో నమ్ముకుంటున్నాం, నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నాము, ఇదే ఉంటుంది తప్ప మన పునాదులు బలంగా ఉండేలా చూసుకోవాలి. మన పునాది వీటి మీద ఉండాలి. మొదటి పునాది ఏంటి? యెషయా గారు, మీకా గారు మాట్లాడిన ప్రవచనము. ఆ ప్రవచనం వల్ల నేను యేసు ప్రభుని నమ్ముతున్నాను. 2వది, ఆయన పుట్టుక చాలా పరిశుద్ధమైన పుట్టుక అండి. ఏ కలయిక లేకని పుట్టిన పుట్టుక అది. అందుకు యేసు ప్రభుని నేను నమ్ముతున్నాను, వెంబడిస్తున్నాను. 3వ పునాది, ఆయనలో ఏ పాపం కూడా లేదు. అందుకు యేసు ప్రభువుని నేను వెంబడిస్తున్నాను. 4వ పునాది చెప్తున్నాను. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 30వ మాట చూడు. 9:30. మార్క్స్ వార్త 9:30. వారు అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవరికిని తెలియట ఆయనకి ఇష్టం లేకపోయెను. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు. చాలు. ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాడు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పచెప్పబడుతున్నాడు, వారు ఆయనని చంపేస్తారు. ఈ 4వ పునాది ఏంటంటే, డెలివరీ డేట్ ఇస్తారు కదా. గర్భం ధరించిన తర్వాత డెలివరీ డేట్ ఇస్తారు. పలానా డేట్లో అని డెలివరీ డేట్ ఇస్తారు. పూర్వకాలం ఈ డెలివరీ డేట్లు ఉండే కాదు. ఆ పొట్ట సైజ్ చూసో, ఆ నొప్పులు చూసో, ఆ ఆకారాలు చూసో ఒక అంచనాకు వచ్చి పొట్టచ్చేమో అనుకునేవారు. అది కూడా తెలియదు, ఏ టైంలో అయిపోయింది తెలిసేది కాదు. ఆ టైంలో మంత్రసాన్ని పిలిచి హడావిడి చేసి చాలా ప్రయాసపడేవారు. ఈ రోజుల్లో ఏ నెలలో పుడతారో, ఏ టైంలో పుడతారో తెలుసు అందరికీ. ఇంకా విచిత్రం ఏంటంటే, ముహూర్తాలు పెట్టుకుని, డేట్ పెట్టుకుని, టైం పెట్టుకుని, డాక్టర్ గారు ఈ టైంకి అంటే ఆ టైంకి వచ్చేస్తున్నాడండి. అసలు ఎంత ఎలా చూడండి, అనుకున్న టైంకి అంతలాగా ఎదిగింది. ఎప్పుడు సస్తాడో చెప్తాడు ఎవరన్నా? అది కనిపెట్టగలిగారా మనుషులు ఎవరైనా? ఏ వ్యక్తి అని చెప్పగలిగాడా నేను పలానా టైం చచ్చిపోతాను అని ఎవడని చెప్పగలిగాడా? ఇప్పుడు వరకు ప్రపంచంలో ఏ నరుడు చేయలేని పని
యేసు ప్రభు చేశాడు. ఏంటది? ఇదిగో నేను చనిపోబోతున్నాను, నన్ను చంపేస్తారు వీరు అని అంటే చావు యొక్క రోజును కూడా ఆయన చెప్పడం ప్రారంభించాడండి. ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు, ఏ రోజు చనిపోతాం మనకు తెలియదు. నిన్నటి వరకు ఉన్నాడండి, ఈరోజు ఏంటో పుట్టుకని మాయమైపోయాడు అంటాం. అంటే మరణము మనకి తెలియదు. యేసు ప్రభుకి మరణం తెలుసు, ఎలాగ వస్తుందో తెలుసు, ఎవరి ద్వారా వస్తుందో తెలుసు. మరణం గురించి ప్రత్యేకంగా చెప్పబడిన ఏకైక నరుడు వ్యక్తి దేవుడు యేసు ప్రభువే. ఆయన పుట్టుక గురించి మాట్లాడాడు, ఎలా పుడతాడో మాట్లాడాడు, ఏ ప్రాంతంలో పుడతాడో మాట్లాడాడు, ఎలా చనిపోతాడో కూడా మాట్లాడాడు. యేసుని ఎందుకు వెంబడిస్తున్నావు అంటే, నా యేసు ఏ రోజు ఎలా చనిపోబోతాడో చెప్పి చనిపోయాడండి అని చెప్తారు. చెప్పాలి. మన పునాది దీని మీద ఉండాలి, ఆయన పరిశుద్ధత మీద పునాది ఉండాలి. మరణాన్ని కూడా ఆయన ముందుగా చెప్పి చనిపోయాడు. అందుకు యేసు ప్రభు నేను నమ్ముతున్నానండి, అందుకు యేసు ప్రభు నేను వెంబడిస్తున్నానండి. ఇది రావాలి, పునాది ఇది అయ్యి ఉండాలి. రైట్, కొంచెం ముందుకు వెళ్దాం. 5వ పునాది చెప్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుంచి 46. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి జరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. రైట్. ఏ యేసు ప్రభు అయితే నన్ను చంపేస్తారు అని అన్నాడో, అదే యేసు ప్రభు తన ప్రాణాన్ని తండ్రికి అప్పచెప్పుకోవడం నెరవేర్పు జరిగిపోయింది. నన్ను చంపేస్తారు అనే విషయం చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, నన్ను చంపుతారు అని చెప్పిన తర్వాత యేసు ప్రభు చనిపోయి ఉండకపోతే, చంపుతారు అనుకుంటారా? మరి ఏంటి చంపలేదు వీళ్ళు, చూస్తున్నా నేను అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అది? మరణం గురించి మాట్లాడాడు, నన్ను చంపేస్తారు మనుషులందరూ అన్నాడు. యేసు ప్రభు చావుని రికార్డ్ చేస్తారు రోమన్ రాజులు, రోమన్ ప్రభుత్వం ఉన్నవాళ్ళు. యేసు ప్రభు చనిపోయాడా లేదా ఆయన చెప్పాడు, మనుషులు చంపేస్తాడని చెప్పారు. శిలువ మీద ఉన్నాడు, చనిపోయాడా లేదా అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని నోట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ లెక్కల్లో నోట్ చేస్తున్నారు, వాళ్ళ జనాభా లెక్కల్లో నోట్ చేస్తున్నారు. యేసు అనే ఒక వ్యక్తి చనిపోయాడు అని నోట్ చేస్తున్నారు. ఏ వ్యక్తి అయితే చనిపోతానో అని ముందుగా చెప్పాడో ఆ వ్యక్తి చనిపోయి చూపించాడు. నేను యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నాను అంటే, నా పునాది యేసు ప్రభు చనిపోతానని చెప్పాడండి, ఆయన చనిపోయాడండి, మాట ప్రకారం చనిపోయాడు. ఇది నా పునాది అయ్యి ఉండాలి. నేను యేసుని ఎందుకు వెంబడిస్తున్నాను అంటే, నాకు పునాది మాట ఇచ్చాడు చనిపోతానని, చనిపోయాడు. ఇది పునాది అయ్యి ఉండాలి. ఇప్పటికి 5 పునాదులు చెప్పాం. మొదటిది, ఆయన పుడతాడు. యెషయా చెప్పారు, ఆయన పుడతాడు ఈ భూమి మీదకి, మీకు అక్కడి అడ్రస్తో సహా చెప్పాడు పుడతాడని. రెండోది, ఆయన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. నా పునాది యేసుని ఎందుకు వెంబడిస్తున్నానంటే, నా పునాది ఇది అయ్యి ఉండాలి. రెండోది, ఆయన జీవితం చాలా పరిశుద్ధమైనది, ఏ పాపము ఆయనలో లేదు. నాలుగోది, ఆయన మరణం ముందుగా చెప్పాడు. ఏ వ్యక్తి ఏ నరుడు ఈ పని చేసిన దాఖలాలు లేవు, నేను చచ్చిపోతాను పలానా టైంకి అనే విషయాలు దాఖలాలు లేవు. కానీ ఈ వ్యక్తి చేసి చూపించాడు, నా మరణం గురించి ముందుగా చెప్పాడు. ఐదోది, ఆయన మరణం రుజువు అయింది. ఏ విషయం అయితే చెప్పాడో ఆ మరణము రుజువు అయింది. 5వ విషయం. 6వ విషయం చెప్తున్నాను. ఇందాక తీసిన ఆ లూకాసు వార్త తీయండి, ఆ మార్క్స్ వార్త తీయండి 9:30. మార్క్ 9:30. వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవరికి తెలియట ఆయనకి ఇష్టము లేకపోయాను. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పచెప్పబడతాడు, వారు ఆయన అంటే యేసు ప్రభుని చంపేస్తారు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పారు. చంపిన తర్వాత 3 రోజుల తర్వాత యేసు ప్రభు లెగుస్తాను అని వారికి చెప్పాడు. ఒకసారి లూకాసు వార్త తెద్దాం. 24వ అధ్యాయము
లూకాసు వార్త 24వ అధ్యాయము 6వ మాట. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచిపోయి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు హా. మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పచెప్పబడి సిలువ వేయబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని మూడో రోజు లేవవలసిందని ఆయన మీతో చెప్పిన మాట ఆయన అయితే మీతో చెప్పాడు కదా, ఆ మాట జ్ఞాపకం చేసుకోండి అని వారితో అనేది. జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు మరణాన్ని గురించి చెప్పాడు. యేసు ప్రభు మరణం రుజువు అయిపోయింది. మరలా 3 రోజుల తర్వాత నేను లెగుస్తాను అని చెప్పాడు. ఇవన్నీ రుజువు అయిపోయాయి. యేసు ప్రభు నేను ఎందుకు వెంబడించాలంటే నాకు ఒక ప్రత్యేకమైన కారణం ఉండాలి. ఆ కారణం యేసు ప్రభు మరణము, ఆయన లెగుస్తాడు. లెగిస్తాడా? లెగిసిపోయాడు. ఆయన లెగిస్తాడు కాదు, ఆయన చెప్పిన మాట ప్రకారం లెగిచిపోయాడు. ఆ సమాధులు విడిపించుకుని సమాధుల్లోంచి బయటకు వచ్చి లేచాడు. యేసు ప్రభుని ఎందుకు నేను నమ్ముతాను, యేసు ప్రభుని ఎందుకు నేను వెంబడిస్తాను అనే ప్రశ్న మిమ్మల్ని ఎవరినైనా అడిగితే, ఆ ప్రశ్న మీ దగ్గరికి వస్తే ఇవన్నీ చిన్న చిన్న కారణాలు చెప్పకుండా మీ కారణాలు ఇది అయి ఉండాలి. యెషయాలో చెప్పాడండి యేసు ప్రభు గురించి వస్తాడని, మీకా గారు మాట్లాడారండి, అడ్రస్ ఎక్కడుందో మాట్లాడాడండి. ఆయన పుట్టుక చాలా పరిశుద్ధమైన పుట్టుక అండి. ఆయన జీవితం చాలా పరిశుద్ధమైన జీవితం అండి. ఆయన మరణం గురించి చెప్పాడు, ఆయన మరణం రికార్డ్ అయ్యింది. ఆయన తిరిగి లేస్తా అని చెప్పాడు, తిరిగి లేగిసాడు అనే విషయాలు రుజువుగా రూఢిగా చెప్పడం రావాలి. ఇప్పుడు మన పునాదులు దేని మీద కట్టబడాలి? దేని మీద కట్టబడాలి? ఏ మాటలైతే చెప్పాడో అవన్నీ నెరవేర్పు జరిగిపోయి. ఇప్పుడు గమనించండి, శిష్యుల దగ్గరికి పిలిచినప్పటికీ వాళ్ళకు ఉన్నది ఒక వచనమే, 2 వచనాలే. శిష్యులకి పిలిచినప్పటికీ ఒక 2 వచనాలే ఆధారం. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పటికీ ఎన్ని వచనాలే? 5 జరిగిపోయాయి. 5 వచనాలు జరిగాయి. అంటే శిష్యులు నమ్మడానికి ఒకటైతే మనం నమ్మడానికి 5 విషయాలు. ఏ ఒక విషయం అయితే నమ్మి శిష్యులు వెంబడించారో, ఇప్పుడు ఈ 5 విషయాలు బట్టి మన వెంబడింపు ఉండాలి. యేసు నేను ఎందుకు వెంబడిస్తానంటే ఈ 5 పునాదులు ఉండాలి. 5 చెప్పిన 6 పునాదులు ఉండాలి. ఈ 6 పునాదులు నెరవేర్పు జరిగిపోయి 7వ పునాది చెప్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ మాట. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, త్వరగా నేను వస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు ఆ. నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఓమేగయు, నేనే అల్ఫా అంటే నేనే ప్రారంభం, నేనే ముగింపు. ఆల్ఫా ఒమేగా, మొదటి వాడను కడపటి వాడను, మొదటి వాడిని కూడా నేనే, కడపటి వాడిని కూడా నేనే, ఆదియు అంతమునై ఉన్నాను. ఆది నేనే, అంతము నేనే. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా, మంచి మాట అది. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. దాని ముందు పైది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ఎవరెవరు ఎలాంటి పనులు చేశారో, ఎలాంటి బ్రతుకు బతికారో వాళ్ళ బ్రతుకు తగ్గట్టుగా నేను జీతాన్ని పట్టుకుంటూ రెడీగా ఉన్నాను. ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రతి ఒక్కటి జీతం నేను ఇచ్చేస్తాను. నేనే అల్ఫయు ఓమేగయు, నేనే అల్ఫా ఒమేగా, నేనే ప్రారంభం ముగింపు. మొదటి వాడను కడపటి వాడను, మొదటి వాడు కూడా నేనే, ఆఖరి వాడిని కూడా నేనే, ఆదియు అంతమునై ఉన్నాను. ప్రారంభం నేనే, ముగింపు కూడా నేనే. యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నాము అంటే 6 విషయాలు జరిగిపోయాయి, 7వ విషయం జరగలే. ఇంకా నేను ఎందుకు వెంబడిస్తున్నాను అంటే కారణం చెప్పాల్సింది, ఆయన త్వరగా రాబోతున్నాడండి, అందుకు నేను వెంబడిస్తున్నాను యేసు ప్రభుని. యేసు ప్రభు ఈ భూమి మీదకి మరలా రాబోతున్నాడు. ఏ విషయాలు అయితే బైబిల్లో చెప్పబడి ఉన్నాయో అవన్నీ ఒక్క మాట కూడా అటు ఇటు కాకుండా మొత్తం అన్నీ నెరవేర్పు జరిగిపోయి
ఇప్పుడు 6వ 7వ జరగబోతుంది. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చే టైంకి నేను సిద్ధంగా ఉండాలి, నేను రెడీ అయి ఉండాలి, అన్ని విషయాలు నేను సిద్ధపడి ఉంటే ఆయన జీతం పొందు రాబోతున్నాడు, తీసుకెళ్ళబోతున్నాడు. అందుకు యేసు ప్రభు నేను వెంబడిస్తున్నాను. ఎంత ఉందా? ఎంత కారణం ఉందా? యేసు ప్రభుని నమ్మడానికి, యేసు ప్రభుని వెంబడించడానికి కారణం బాప్తిజం తీసుకున్నావు కదండి, మరి తప్పదండి మాకంటే నువ్వు బాప్తిజం తీసుకోవాలి కాబట్టి నీకు పర్లే, మాకంటే తప్పదు. బాప్తిజం తీసుకున్నాం, బుక్ అయిపోయి మరి బాప్తిజం తీసుకుని. మనం వెంబడిస్తుంది దేనికి అంటే మనకు తెలియదు సరైన కారణం. ఎందుకు వెంబడిస్తుందంటే సరైన కారణం తెలియదు. మన పునాదులు కూడా చాలా బలహీనమైన పునాదుల మీద మన వెంబడించడం, మన విశ్వాసం కట్టుకుని ఉన్నాం. మనం గాలి తుఫాన్. చాలామంది ఏదైనా జరగకపోతే ఎందుకు మానేస్తారు దేవుడిని? ఏదైనా రాకపోతే దేవుని చర్చకి ఎందుకు మానేస్తారు? సంఘం రావడానికి ఎందుకు మానేస్తారు? ఒకటి అనుకోని అవ్వకపోతే ఎందుకు దుఃఖపడిపోతారు? పునాది ఎక్కడ కట్టారంటే ఏదో అవుతుందనే. బైబిల్ ఏం చెప్తుంది? పునాది ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చిందో, ఎన్ని విషయాలు అన్నీ నెరవేరిపోయిపోయాయి. 6 విషయాలు మాట్లాడడం, 6 పునాదులు నెరవేర్పు జరిగిపోయి 7వ విషయం ఒక్కటి ఉంది, పునాది ఇంకా కట్టబడుతుంది. ఆ పునాది నేను యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తానంటే ఆయన మరలా తిరిగి రాబోతున్నాడండి. 6 విషయాలు చెప్పాడు, 6 విషయాలు జరిగిపోయి నెరవేర్పు అయిపోయింది. ఇప్పుడు 7వది ఈ భూమి మీద అవ్వబోతుంది. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తే నేను సిద్ధంగా ఉండాలి. అందుకు యేసు ప్రభుని నమ్ముతున్నాను, అందుకు యేసు ప్రభుని వెంబడిస్తున్నాను. మన పునాది ఇది అవ్వకపోతే, ఈ 7 పునాదులు కాక ఇంక దేని మీద మన విశ్వాసం జీవితం కట్టబడి ఉంటే ఖచ్చితంగా కూలిపోతాం ఒకరోజు. ఈ 7 పునాదులు గుర్తుపెట్టుకోండి. నేను మరలా చెప్తున్నాను. మొదటిది యెషయా గారు మాట్లాడింది, మీకా గారు మాట్లాడింది. రెండోది ఆయన పుట్టుక చాలా పరిశుద్ధమైనది. మూడోది ఆయన బ్రతుకు చాలా పరిశుద్ధమైనది, ఏ పాపం లేకుండా బ్రతికాడు. నాలుగోది ఆయన మరణాన్ని కూడా చెప్పాడు. ఐదోది మరణము రుజువు చేయబడింది, చనిపోవడం రుజువు చేయబడింది. ఆరోది ఏ మాట అయితే చెప్పాడో ఆ 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడో ఆ మాట కూడా నెరవేర్పు జరిగిపోయింది. 7వది ఇదిగో మరలా రాబోతున్నాడు. ఇందుకోసం నేను యేసుని వెంబడిస్తున్నాను. మన పునాదులు ఇది ఉంటేనే మనం నిలబడతాం. ఎందుకు వెంబడిస్తున్నాం అంటే ఈ 7 పునాదులు మనకు ఉండాలి. 7 పునాదులు బట్టి నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను అనే విశ్వాసం ఈ పునాదుల పైన కట్టుకోవాలి. ఇంకొక 7 పునాదులు ఉన్నాయి. ఇంకొక 7 పునాదులు ఉన్నాయి. ఇది బైబిల్లో ఉన్నవి, బైబిల్లో జరిగినవి, బైబిల్లో అవ్వబోతున్నది, జరిగినవి అవ్వబోతుంది. ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు ఇది అందరికీ ఇప్పుడు మనము సరి చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనము మన పునాదులని సరిగ్గా చేసుకున్నాం. ఇప్పుడు ఇంటి దగ్గర పునాది వేసిన తర్వాత పిల్లర్స్ పైకి లేపి గోనుగొడ్డ కడతారు. గోనుగొడ్డ దేనికి కడతారు తెలుసా మీకు? నీళ్ళు వేసినప్పుడు ఆ నీరు కొంచెం నిలవ ఉండి ఆ నీరు తడుపుతూ ఉండాలి. తడపకపోతే ఏమవుతుంది? పునాది బేట్లు వేసిపోద్ది, క్రాక్లు వచ్చేస్తాయి. అంటే లోపల ఉన్న గాలి విడిపోయేలాగైపోయి పగుళ్ళు వచ్చేస్తాయి. గోడలు కట్టిన తర్వాత ఖచ్చితంగా తడపాలి. ఇప్పుడు పునాదులు 7 పునాదులు చెప్పాను. ఈ 7 పునాదులకి తడిపే ప్రయత్నాలు చేద్దాం. సరిగ్గా ఉండాలంటే తడిపే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ పునాదుల ప్రకారం మనం ఉండాలంటే, పునాదుల్లో జీవించాలంటే, పునాదులు బలంగా ఉండాలంటే ఏం చేయాలో మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక ఒకసారి తెద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ మాట చూడండి. ఈ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యొక్క నడుచుకున్నట్లు మీకు మాదిరి నుంచిపోయాను. రైట్, ఒకసారి అడుగుజాడలు అండర్లైన్ చేసుకోండి, గీత కొట్టుకోండి. చదవండి ఒకసారి మళ్ళీ. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు అందు నడుచుకున్నట్టు
మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభు వారంట అడుగు జాడలు ఉంచి వెళ్ళిపోయాడు. అడుగు జాడలు చాలా మంచి పదం చూడండి. నేల మీద నడిస్తే అడుగు జాడలు ఏం కనిపిస్తాయా? ఈ గచ్చుల మీద నడిస్తే కనిపించవు. ఇసుకలో నడిస్తే అడుగు జాడలు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక ప్రాంతంకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఇసుక ప్రాంతంలో తప్పిపోయాను. నేను ఒక జరిగిన సంఘటన చెప్తాను మీకు, ఏనండి. ఒక పాడేరు ఆ ఏజెన్సీ లోపల ఒక ఇల్లు ఉంది. కొండకి కొంచెం అవతల ఒక చిన్న కొండ ఉంది. ఆ కొండకి అవతల ఒక ఇల్లు. అవతల వైపు ఇల్లు వెళ్ళడానికి మాకు రూట్ తెలియదు. ప్రేయర్ కోసమని రమ్మన్నారు. ఆ ఇంట్లో రమ్మంటే మాకు ఆ దారి తెలీదు, మీరు రావాలి, ఎవరో ఒకరు వస్తే మేము అటు వచ్చేస్తామంటే సరే అండి మా చిన్నవాడిని పంపిస్తామని చెప్పి ఒక బొడ్డోడిని పంపారు కిందకి. మేము కొండ కింద ఉన్నాం. ఆడు కొండెక్కి కొండ దిగి వచ్చాడు. మేము కొండెక్కి అటు వెళ్ళాలి. సరే తమ్ముడు పేరేంటంటే పలానా పేరు అని చెప్పాడు. ఏదో కొంచెం విచిత్రమైన పేరు, ఆ కొండ జాంతలది పేరు అని చెప్పాడు. రండి బాబు తీసుకెళ్ళిపోతాను మీకు అన్నాడు. పద అని చెప్పి మా బ్యాగ్లు వేసుకుని మేము మాతో పాటు ఒక ముగ్గురు బయలుదేరి వెళ్తుంటే ఆడు ఏం కాకుండా కొండెక్కేస్తున్నాడు. మేము 10 అడుగులు వేసినప్పటికీ ఎవరే నీళ్ళు ఇవ్వరా, వాటర్ ఇవ్వరా అని 10 అడుగులకే. ఆ రోజు అర్థమైంది రోడ్డు మీద నడడానికి కొండ మీద నడడానికి చాలా తేడా ఉందన్నమాట. అయితే అని ఆడు సింపుల్గా వెళ్ళిపోతున్నాడు. చక్కగా కొండ అలాగే తమ్ముడు అని అన్నాం. అంటే ఆడు వెంటనే మళ్ళీ దిగొచ్చాడు. ఏంటనే మీరు ఇంకా ఎక్కట్లేదా అన్నాడు. స్లోగా ఎక్కరా బాబు ఎక్కలేకపోతున్నావు అంటే సరే అయితే అని చెప్పి ఎక్కుతున్నాడు. ఒక దగ్గర దారి నడిచినట్టు ఉంది, మనుషులు వెళ్ళే దారిలో ఉంది. ఆ దారి కాకుండా తుప్పల లోపల తీసుకెళ్తున్నాడు. ఇక్కడ దారి ఉంది కదరా, నడిచే దారిలో ఉంది, మట్టి రాళ్ళలో ఉంది, ఇటు ఎందుకు వెళ్ళలేదు, ఇటు తీసుకెళ్తున్నావు ఏంటి అని అడిగాం భయం వేసి. ఆడన్నాడు ఆ దారిలో నీటి వాగు వచ్చిందన్న, కొంచెం ఎక్కువ ఉంది, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలి అన్నాడండి. సరే అని చెప్పి ఆడికి మారారు. ఆడూరు ఆడి జిల్లా అది. ఆడు చెప్పినట్టే ఆ తుప్పల్లోంచి తూసుకుంటూ వెళ్తుంటే ఆడు ఒక దగ్గర స్లో అయ్యి ఎతుకుతున్నాడు. ఇలా చూసి ఇక్కడ అని ఎతుక్కుంటూ వెళ్తున్నాడు. రూట్ మర్చిపోయాడేమో అనుకుని ఒకసారి ఆగరా, రూట్ ఏం మర్చిపోయావా, ఆయాసం వచ్చేస్తుందిరా బాబు ఎక్కలేకపోతున్నావు, ఇంకా బోల్డ్ ఉంది ఎక్కాల్సింది, కొంచెంకి మాకు పని అయిపోయింది, రూట్ ఏం మర్చిపోయావంటే లేదండి పదండి మీకు తీసుకెళ్తానని చెప్తే తీసుకెళ్తున్నాడు. ఒకసారి ఇక్కడ ఒకసారి అటు, అంటే కుడు ఎడం అటు ఇటు తిప్పుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఏంటి అని పట్టును అడిగితే ఇదిగోనండి కొమ్మలు ఇరిచి ఉన్నాయి చూసారా అన్నాడు. కొమ్మలు ఇరవడం ఏంటి అన్నాను. పైనుంచి దిగినప్పుడంట ఎలా దిగాడో ఆ కొండలు చేసిన పని అంటే రూట్ గుర్తుపెట్టుకోవడం కోసం దారిలోంచి వస్తున్నప్పుడు కొమ్మల్ని ఇరుస్తారంట. ఒక కొమ్మ ఇరుస్తారు, ఇరిచి మళ్ళీ ఎక్కడ తిరగాలో అక్కడ ఇంకో కొమ్మ ఇరుస్తారు, మళ్ళీ ఎక్కడ తిరగాలో ఇంకో కొమ్మ అక్కడ ఇరుస్తారు. ఎక్కుతున్నప్పుడు ఎక్కడెక్కడ కొమ్మలు ఇరిగి ఉన్నాయి ఆ కొమ్మలు ఇరిగిన దారిలో వెళ్ళాలి రూట్. ఎంత బుర్ర ఉందా అనిపించిందండి ఆ కొండ జాతం. మనకేంటి ఫోన్లో చూసుకుని ఎలా రావాలో చూస్తాం, వాళ్ళకి అవి ఏం లేవు. డైరెక్ట్గా కొమ్మలన్నీ ఎక్కడెక్కడ ఇరుచున్నాయి అక్కడెక్కడ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఆశ్చర్యం అనిపించిందండి. కొమ్మలు ఇరక్కొట్టి అలా వస్తారా అని. ఆడు సరే అయితే మాకు అర్థమైపోయిందిలే, విషయం అర్థమైపోయింది, నువ్వు ఎక్కే స్పీడ్గా నువ్వు స్లోగా ఎక్కలేకపోతున్నావు కదా, ఎక్కే ఆ కొమ్మలు చూసుకుంటే మేము వచ్చేస్తాం అని చెప్పాను. సరే అండి నేను అక్కడికి వెళ్ళి రెడీ చేస్తాను, మీరు స్లోగా వచ్చేయండి, కొమ్మలు చూసుకుంటా అన్నాడు. సగం దారం వెళ్ళిన తర్వాత కొమ్మలు కనపట్టలే మాకు. ఆడ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇరిగిన కొమ్మ తిరిగట్లే. ఒరే ఇది ఫ్రెష్గా ఇరిగిందా ఎప్పుడో ఇరిగిందా డౌటు. ఎండిపోయింది, ఇది ఎప్పుడు అయి ఉంటుంది, ఇటు వెళ్ళిపోతే ప్రమాదమేమో ఏం చేయాలో తెలియక మా నలుగురు అక్కడే కూర్చుని ఉండిపోయాం. ఎక్కడికి కదలద్దు, కూర్చుని ఉండిపోతే ఆడే ఎత్తుక్కుంటూ వస్తాడు. మనకి ఎందుకు వచ్చిందిరా బాబు, అటు ఇటు వెళ్ళిపోయాం అనుకో, తినేసిన దానికి మాకు ఏం అయిపోద్దని అక్కడే కూర్చుని ఉన్నా. అలా కూర్చుంటే 20 నిమిషాల తర్వాత మళ్ళీ దిగాడు. ఏంటండి బాబు మీరు రాలేదా, ఏంటి ఇక్కడ కూకుని పోన్నారు అన్నాడు. మాకు తెలియలేదురా కొమ్మలో అని. అడుగు జాడలు మిస్ అవుతే ఎటు వెళ్ళాలో తెలియదు అని అర్థమైందండి. అడుగు జాడలు ఎక్కడ చిన్న అలా తప్పిందా
ఎటు వెళ్ళాలో ఎటు వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో తెలియదు. నా పాఠం అర్థమయ్యి నువ్వు ఎక్కడికి వెళ్ళక నువ్వు వెళ్తున్న వైలో మేము వస్తాం, వెళ్తున్న దారిలో మేము వస్తాం. ఆడిని పట్టుకునే మేము వెళ్ళాం. తెలిసినోడు ఆడు, ఎటు వెళ్ళాలో తెలిసినోడు ఆడు, దారి తెలిసినోడు ఆడు. ఇప్పుడు ఆడిని కాకుండా మేము వచ్చేస్తాంలే అన్న ఒక ధైర్యపు మాట చూడండి మమ్మల్ని ఏం చేసింది అది. యేసు ప్రభు అడుగు జాడలు కనిపెట్టారు ఎప్పుడైనా? ఇందాక పేతృపత్రికలో ఆయన అడుగు జాడలు విడిచి వెళ్ళాడు అన్నాడు. యేసు ప్రభు అడుగు జాడలు కనపడింది ఎప్పుడైనా? మా పాస్టర్ గారు అలానే అంటారు, మా పాస్టర్ గారు పాటు మేము కూడా. మా పాస్టర్ గారు ఎట్టెళ్తే నా పాస్టర్ గారు ఏమంటే అదే, ఎలాగంటే అదే. యేసు ప్రభు అడుగు జాడల, పాస్టర్ అడుగు జాడల? ఏ అడుగు జాడలు చూసి నడమంటున్నాడు? యేసు ప్రభు వదిలి విడిచిపెట్టిన అడుగు జాడల్లో నడిచి వెళ్ళాలి. కనిపెట్టారు ఎప్పుడైనా? ఎప్పుడైనా యేసు ప్రభు అడుగు జాడలు కనిపెట్టారా? సువార్తలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో? సువార్తలు ఎన్ని ఉన్నాయి? సువార్తలమ్మా, బైబిల్లో సువార్తలు ఎన్ని ఉన్నాయి? బైబిల్ చెప్తున్నారంటే 4 సువార్తలు బైబిల్లో ఉన్నవి. ఏంటంటే సువార్తలు ఓ లక్క. బైబిల్లో కొత్త నిబంధనలో మత్తయి సువార్త, మార్కు, లూకు, యోహాను, ఇవి సువార్తలు, అపోస్తల కార్యం కాదు. సువార్తలు ఏంటి అంటే 4 సువార్తలు. తర్వాత కార్యాలు, అపోస్తల కార్యాలు, అవి కార్యాలు. తర్వాత వచ్చి పత్రికలు. ఇప్పుడు సువార్తలు ఎన్ని? సువార్తలు 4. అంటే యేసు ప్రభు నడిచిన జీవితము, యేసు ప్రభు బ్రతికిన జీవితము, ఇవంతా సువార్త కాగితాలు. ఇవన్నీ సువార్తలు అంటారు. మార్క్ సువార్త అంటారు కదా పిలిచినప్పుడు. ఎందుకంటారు మరి? ఆ తెలియపోతలుగా యోహాను సువార్త అంటారు. అది సువార్తలు, 4 సువార్తలు. ఈ 4 సువార్తల్లో ఎప్పుడైనా ఎవరో చెప్పింది వినడం కాకుండా మీరు చదివి కొత్త విషయం ఎప్పుడైనా గ్రహించారా? ఎవరో చెప్పిన ఒక విషయాన్ని కాకుండా, అంటే ఎవరో అంటే సేవకుడో పాస్టరో వాక్యము చెప్పింది కాకుండా, ఈ 4 సువార్తలోంచి యేసు ప్రభు జీవితాన్ని గురించి చూసి, యేసు ప్రభు ఎలా నడిచాడో చూసి, ఎలా బ్రతికాడో చూసి ఒక కొత్త విషయం మీరు ఏమైనా కనిపెట్టుకున్నారా? ఒక్కటి కూడా. ఇప్పుడు ఏమున్నాడు? అడుగు జాడలో నడాలన్నాడు కదా. ఇప్పుడు అడుగు జాడలో నడవాలంటే ఏం చేయాలి? అడుగులు ఎక్కడున్నాయి కనిపెట్టాలి. అది ఎక్కడుంది? ఈ 4 సువార్తలో ఉంది. యేసు ప్రభు ఎలా నడిచాడో మనం పాట పెడతాం. నీలానే చేసి, పాట మాత్రం నీలానే కూర్చుని, నీలానే నిలబడి, నీలానే పొడుగుని, బోల్డ్ అడుగు జాడలు మాత్రం తెలీదు. పాట పాడారు కానీ పాడేసామండి. మళ్ళీ ఆశ ఉందంటారు. తీరున నా ఆశ. ఎంత అబద్ధం. కాకపోతే 4 సువార్తలు ఒక్క అడుగు జాడ కనిపెట్టలేకపోయి మనం. అబ్బా, యేసు ప్రభు ఇలా అన్నాడా, యేసు ప్రభు ఇలా మాట్లాడా, యేసు ప్రభు ఇలా బ్రతికాడా? అస్సలు అడుగు జాడలు ఆ 4 సువార్తల నుంచి యేసు ప్రభు ఎలా బ్రతికాడో కనిపెట్టడో రావాలి. మొట్టమొదటిది ఇప్పుడు మళ్ళీ ఈ పునాది ఏంటంటే ఆయన అడుగు జాడలు కనిపెట్టడం రావాలి. మనము యేసుని ఎందుకు వెంబడిస్తున్నామో 7 పునాదులు. ఈ మొట్టమొదటి పునాది మళ్ళీ ఎందుకు బతకాలి, ఎందుకు అన్నది ఆ తడపడం ఏంటంటే ఆయన అడుగు జాడలో నడవాలని. రెండో విషయం చెప్తున్నాను, రెండో పునాది చెప్తున్నాను. ఈ భూమి మీదకి దేవుడు మనల్ని ఎందుకు పంపాడో ఎప్పుడైనా గ్రహించారా? ఈ భూమి మీదకి దేవుడు మనల్ని ఎందుకు పంపాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? వచ్చిందా? లేనిదే అదే ప్రణాళిక లేనిదే పుట్టం తెలుసు. ఎందుకు? మరి వాళ్ళ సంగతి ఇప్పుడు ఒక పని చేయడానికి మీకు ఆలోచన ఉంది. ఏదైనా ఒక పని చేయాలంటే మీరు ఆలోచించి ఆ పని చేస్తారు. ఇది ఎందుకు చేసావు అని అడిగారు అనుకోండి, అందుకు చేశానని చెప్తారు మీరు. ఈ భూమి మీదకి
ఎందుకు వచ్చావు అని పంపినోడు ఎప్పుడు అడిగారా? మీరు ఏదైనా పని చేస్తే అది ఎందుకు చేసామంటే మీకు కారణం చెప్తారు. ఆ కారణం వల్ల నేను ఇది చేశాను, అందుకు ఇది ఉంచాను అని చెప్తారు. ఇప్పుడు ఈ భూమి మీదకి మనం వచ్చాం, ఎప్పుడైనా పంపినోడు అడిగారా నన్ను ఎందుకు ఈ భూమి మీద పంపావు ఇక్కడ అసలు అని అడిగారా? అస్సలు. ఇప్పుడు మన పునాదులు ఏమవుతున్నాయి? తడుపుతూ ఉండాలి. ఆయన అడుగు జాడలో నడవడం రావాలి. నన్ను ఎందుకు ఈ భూమి మీద పంపించావు ప్రభువా? ఏంటి కారణం? అసలు ఎందుకు? అసలు ఏ కుక్కగానో, ఏ నక్కగానో, ఏ పెట్టగానో ఎందుకు పుట్టలేదు? ఎందుకు మనం ఆ రూపం ఎందుకు తెచ్చలేపాం? ఈ రూపం ఎందుకు ఇచ్చాడు? ఆయనకి ఏదో కారణం ఉంది. ఆ కారణాన్ని పట్టుకోవాలి. మొదటిది ఆయన అడుగుజాడలో నడవాలి. రెండోది నన్ను ఎందుకు ఈ భూమి మీదకి పంపించావు ప్రభువా, ఇది అడగాలి. ఈ ప్రణాళికని తెలుసుకోవాలి. మూడో చెప్తున్నాను, నన్ను ఎవరైతే ఇప్పుడు నన్ను ఇక్కడికి పంపిన నా పైన ఒక నాయకుడు ఉన్నాడు కదా, నా పైన ఒక నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు నన్ను పంపిన నాయకుడికి నేను లెక్కప్ చెప్పుకోవాలి. నన్ను ఎవరైతే పంపారో ఆ నాయకుడికి లెక్కప్ చెప్పుకోవాలి. కాగా ఆయన ఆలోచన ఏంటో ఆయన ఆలోచన ప్రకారం నేను ఇక్కడ చేయాలి. ఇప్పుడు నన్ను పంపిన వాడు దేవుడు పెద్దన్నకి చెప్తే పెద్దన్న ద్వారా రైట్. ఇప్పుడు నన్ను పంపిన వాడిని ఆలోచన ఏంటో నేను తెలుసుకోవాలి. ఎవరు? విశాఖపట్నంలో ఉన్న అన్నగారు. నేను ఏం చేస్తున్నానో చెప్తాను, ఎలా చేస్తున్నానో చెప్తాను, ఎందుకు చేశానో చెప్తాను. అన్ని విషయాలు నేను ఖచ్చితంగా చెప్తాను. ఏం చేయమంటారన్నా, ఎలా చేయమంటారన్నా అని ఆయన అడుగుతాను ఖచ్చితంగా. ఎందుకు అడుగుతాను ఆ మాట? కాబట్టి నన్ను ఆయన పంపాడు కాబట్టి ఆయన ఆలోచన ఏంటో నేను ఖచ్చితంగా అడిగి ఆ ఆలోచన ప్రకారం నేను చేయడానికి ఇష్టపడుతుంటాను. ఇప్పుడు నన్ను పంపిన వాడు, ఇప్పుడు మనల్ని పంపింది ఎవరు? ఎందుకు? మనల్ని దేవుడు మనల్ని ఈ భూమి మీద పంపాడు. ఆయన ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నామా, మన ఆలోచన ప్రకారమా? కదా. ఇప్పుడు నేను నా ఆలోచన ప్రకారం ఇక్కడ నడిచానుకో, అక్కడ సిగ్నల్ వెళ్ళిపోద్ది పెద్దానికి. నువ్వు తేడా చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు ఖచ్చితంగా చెప్పేస్తాడు అక్కడ. ఇప్పుడు నేను ఆయన ఆలోచన ప్రకారం నడవాలి. మనల్ని పంపిన వాడు దేవుడు. ఈ భూమి మీద ఆయన ఆలోచన తెలుసుకుని ఆయన ఆలోచన ప్రకారం జీవిస్తున్నామా, మన ఆలోచన ప్రకారమా? పునాదులు కదిలిపోతే జాగ్రత్త. ఒక్కసారి పునాదులు కదల్చబడిందంటే కూలిపోతాం, జాగ్రత్త. ఈ రాబోతున్న రోజుల్లో చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉంటాము. మన పునాదుల్ని చాలా జాగ్రత్తగా సరి చేసుకోవాలి. 4వ పునాది చెప్పేస్తున్నాను. 4వ పునాది ఆయనకి ఏది ఇష్టమో కనిపెట్టి చేయాలి. ఆయనకి ఏది ఇష్టమో కనిపెట్టి చేయాలి. అనుకుందాం, నాకు ఇష్టమైన తిండి ఏంటో మీకు తెలుసా? ఎవరికైనా తెలియదు కదా. అంటే నేను ఏ ఆహారం ఇష్టంగా తింటానో మీ ఎవరికి తెలియదు, మా ఇంట్లోకి తెలియదులేండి ఆ విషయం. అనుకుందాం, పలానా ఐటెం అంటే నాకు చాలా ఇష్టము అనే విషయం మీకు తెలిసింది అనుకుందాం. మీకు తెలిసింది అనుకుందాం. కొన్నాళ్ళకి ఎప్పుడు నేను ఎటు వెళ్ళిపోయిన తర్వాత ఒక 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఈ ఊరికి నేను రావాలి అనుకుని వస్తున్నాను అని చెప్పాను అనుకోండి, ఆ ఐటెం గుర్తుకొస్తా రాదా? పెట్టాలనిపిస్తుందా? ఎలా గుర్తుంటుంది ఆ ఐటెము? తెలుసుకున్నారు కాబట్టి. ఆదివారం గుర్తుంటుందా? మరి ఆదివారం వాక్యం గుర్తుంటుందా? పోయిన ఆదివారం గుర్తుంటుందా? అది ఉండదు. ఇప్పుడు నాకు ఇష్టమైనది మీరు కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. నాకు ఏది ఇష్టమైనది పెట్టడానికి చేయడానికి ఇష్టపడతారు. దేవుడికి ఏది ఇష్టమో అది వెతికే ప్రయత్నం చేస్తాం మనం. ఏది ఇష్టం ఒక మనిషిని సంతోష పెట్టడానికి చేసే ప్రయత్నము, దేవుని సంతోషపెట్టే ప్రయత్నం మనం చేయం. ఆయనకి ఏదైతే ఇష్టమో అది చేయడానికి ఆ వెతుకులాట మనలో ఉండదు. మన పునాది అది అయి ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే, కదల్చబడకుండా ఉండాలంటే, ఏ గాలి తుఫాన్కి కదల్చబడకుండా ఉండాలంటే మన పునాది ఆయనకి ఏది ఇష్టమో అది చేయడానికి మనం వెతకడానికి ఉండాలి. 5వ చెప్తున్నాను, ఎల్లప్పుడూ అనండి ఆయనతోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ పునాది కనుక సరిగ్గా లేకపోతే
ఈ పునాది సరిగ్గా లేకపోతే ఎల్లప్పుడూ ఆయనతో ఉండడానికి ప్రయత్నించకపోతే, ప్రతిసారి ప్రతి క్షణం ఆయనతో ఉండడానికి ఇష్టపడకపోతే, లేకపోతే రాబోతున్న రోజుల్లో గాలి తుఫాన్కి కొట్టుబడిపోతాము. ఇదిగో యేసుప్రభు వచ్చాడు, అదిగో యేసుప్రభు వచ్చాడని బోళ్ళు వస్తారు. రాబోతున్న వాళ్ళు చాలా భయంకరంగా రాబోతున్నారు. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయారు. భిన్న బోధలతో బయలుదేరిపోయారు, రకరకాల బోధలతో బయలుదేరిపోయారు. మీ పునాది కనుక సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా కూలిపోతాం, ఎటు కాకుండా అయిపోతాం. కళ్ళారా మేము కొన్ని విషయాలు చూసేస్తాం. మీ వారికి కొన్ని వార్తలు రావు, కానీ మాకు కొన్ని విషయాలు తెలుసు. సంఘంలో చెదిరిపోవడం మొదలవుతుంది. సంఘంలో ఉన్న మనుషులు తప్పుడు బోధ వైపు తిరిగిపోతూ చాలా నానా విధంగా తప్పిపోతున్నారు. కారణము పునాదులు సరిగ్గా లేకపోవడం. పునాదులు వీటిపైన కట్టుబడాలి. నేను ఎల్లప్పుడూ దేవునితోనే ఉండాలి. ఇది 5వ పునాది. 6వ పునాది చెప్తున్నాను. మొదటిదిగా అనండి, దేవుడే నాకండి. తర్వాత ఏదైనా ఏమన్నాను? మొదటగా దేవుడే నాకు, తర్వాత నిజమేనా? ఇది వాస్తవంగా మారకపోతే ప్రమాదం. దేవుడు తర్వాతే నాకు ఇంకేదైనా, ప్రభు తర్వాతే నాకు ఇంకేదైనా, యేసు ప్రభు తర్వాతే ఇంకేదైనా సరే, ఆయనే ముందు, ఆయన తర్వాతే ఏదైనా అనే పునాది మీరు కట్టుకోకపోతే ఖచ్చితంగా పడిపోతారు. 7వ పునాది చెప్తాను. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ మాట. కాబట్టి మీరు భోజనం చేసిన పానము చేసినను ఏం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే చేయండి. రైట్. ఇది 7వ పునాది. ఏది చేసినా అంట కేవలం దేవుడు మహింపడాలి, దేవుడే కనపడాలి, దేవుని కొరకు దేవుని మహింపడాలి. ఏది చేసినా దేవుణ్ణి మహింపరచాలి అనే పునాది కట్టకపోతే మీరు దేవుళ్ళు అయిపోతారు. ఒకవేళ మీరు ఒకరికి సహాయం చేశారనుకుందాం. సహాయం చేసిన తర్వాత ఆ వ్యక్తులు వచ్చి మీరు సహాయం చేయబట్టే నేను ఇలాగా అని అనిన తర్వాత మన లోపల వచ్చే చిన్న ఆనందం ఉంటుంది చూడండి. ఆ మనుషులు పొగుడుతున్నప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది చూడండి. ఆ ఆనందాన్ని మీరు కనుక అనుభవిస్తే ఖచ్చితంగా దేవుని స్థానంలో మీరు వెళ్ళిపోయినట్టు. కాబట్టి ఏది చేసినానో ఏం చేయాలంట? అంటే ఏది చేసినా ఏం చేయాలి? మనం దేవుణ్ణి మహింపరచాలి. ఏది చేసినా ఆ మాటలు అంటున్నప్పుడు ఇది నా బట్టి కాదండి, నా దేవుని బట్టి అండి అనగలుగుతామా? ఆ పొగడతను తీసుకోగలుగుతామా? పొగడితే ఇష్టపడతాం. ఏది చేసినా ఏం చేయాలంట? దేవునికి మహిమ రావాలని. ఈ 7 పునాదులు మనం సరి చేసుకోకపోతే, ప్రారంభంలో మాట్లాడండి 7 పునాదులు, ఇప్పుడు మాట్లాడిన 7 పునాదులు, ఈ 14 పునాదుల మీద కట్టబడకపోతే మాత్రం రాబోతున్న రోజులో అటు ఇటు అయిపోతాం. పునాదులు సరిగ్గా లేకపోతే ఇల్లు కూల్చబడుతుంది. పునాదులు సరిగ్గా ఉంటేనే క్రైస్తవ జీవితం